మనం మొదటి ప్రశ్న 53 భారతీయ తత్వశాస్త్రంలో అన్నింటికన్నా పురాతనమైన పాఠశాల ఏది? ఒక్క క్షణం ఆలోచించండి. సరైన సమాధానం బి సాంఖ్య. ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఉన్న అన్ని పాఠశాలల కన్నా చాలా పాతది. దీనిని కపిల మహర్షి ప్రతిపాదించారు. సాంఖ్య అనేది ఒక ద్వంద్వ తత్వశాస్త్రం. అంటే ఏంటంటే ఈ విశ్వం మొత్తం రెండు ముఖ్యమైన విషయాలతో నడుస్తుందని వీళ్ళు నమ్ముతారు. ఒకటి పురుషుడు, రెండోది ప్రకృతి. పురుషుడంటే కేవలం చూసే స్వచ్ఛమైన స్పృహ, ఒక సాక్షిలాంటివాడనమాట. మరి ప్రకృతి అంటే మనకు కనిపించే ఈ ప్రపంచం, అంటే పదార్థం, శక్తి, మన ఆలోచనలు అన్నీ ప్రకృతి కిందికే వస్తాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని తెలుసుకొని ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడమే సాంఖ్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాతి ప్రశ్న 54 యోగతత్వశాస్త్ర ప్రతిపాదకులు ఎవరు? దీనికి సమాధానం పతంజలి. ఆయన రాసిన యోగ సూత్రాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అంతకు ముందు వరకు యోగ జ్ఞానమంతా గురువుల నుండి శిష్యులకు కేవలం మాటల ద్వారానే అందేది. పతంజలి మొట్టమొదటిసారిగా ఆ జ్ఞానాన్నంతా ఒకచోట చేర్చి ఒక పద్ధతి ప్రకారం గ్రంథరూపంలోకి తీసుకువచ్చారు. అందుకే యోగదర్శనం ప్రచారకులు ఎవరు అని అడిగే ప్రశ్న 55కి కూడా జవాబు పతంజలి మహర్షియే అన్నమాట. సరే, ఇప్పుడు ప్రశ్న 56 చూద్దాం. ఈ కింద ఇచ్చిన వాటిలో అష్టాంగ యోగలో భాగం కానిదేది? సరైన సమాధానం ఏ అనుస్మృతి. ఎందుకంటే అది అష్టాంగయోగంలో లేదు. మరి ఏమున్నాయి? పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో 8 అంగాలు లేదా మెట్లున్నాయి. అవి యమ అంటే మనం పాటించాల్సిన నైతిక నియమాలు, నియమ అంటే మన వ్యక్తిగత శుభ్రత మరియు ఆచారాలు, ఆసన అంటే శరీర భంగిమలు, ప్రాణాయామ అంటే శ్వాసను నియంత్రించడం, ప్రత్యాహార అంటే మన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి లోపలికి మళ్లించడం, ధారణ అంటే మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడం, ధ్యాన అంటే లోతైన ఏకాగ్రత, ఇక చివరిది సమాధి అంటే సంపూర్ణంగా లీనమైపోవడం. ప్రశ్న 57 న్యాయతత్వశాస్త్ర స్థాపకుడు ఎవరు? న్యాయతత్వశాస్త్ర వ్యవస్థాపకుడు అక్షపాద గౌతముడు. అసలు న్యాయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే తర్కం ఉపయోగించి ఒక విషయం నిజమా కాదా అని నిర్ధారించడం. ఒక రకంగా దీన్ని లాజికల్ థింకింగ్కి ఒక రూల్ బుక్ లాగా భావించొచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ దీనిలోంచే నవ్యన్యాయ అని ఒక కొత్త పాఠశాల పుట్టింది. దీనిని 13వ శతాబ్దంలో గంగేశుడు స్థాపించాడు. ఇది న్యాయం కన్నా ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. తర్కంలోని చాలా చిన్న సూక్ష్మమైన సమస్యలను కూడా విశ్లేషించడానికి ఒక ప్రత్యేకమైన భాషను వీళ్ళు అభివృద్ధి చేశారు. ఇది ప్రశ్న 58కి సమాధానం. ప్రశ్న 59 మీమాంసను ఎవరు ప్రారంభించారు? మీమాంసను ప్రారంభించింది జైమిని. మరి ఈ పాఠశాల యొక్క ముఖ్య నమ్మకమేంటో తెలుసా? అదే మన 60వ ప్రశ్నకి జవాబు. అదేంటంటే వేదాలే అంతిమ మరియు శాశ్వత సత్యం, వాటిని మించినది ఏదీ లేదు. అందుకే వారి దృష్టి అంతా వేదాలలో చెప్పిన కర్మలను ఏమాత్రం తప్పుల్లేకుండా చాలా ఖచ్చితంగా ఎలా ఆచరించాలి అనే దానిపైనే ఉంటుంది. తదుపరిది ప్రశ్న 61 అపూర్వ సిద్ధాంతం అనేది ఏ పాఠశాలకు సంబంధించినది? అపూర్వ సిద్ధాంతం మీమాంసకు సంబంధించింది. అపూర్వ ఈ మాటకి అర్థం ముందు లేనిది అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, వినండి. మనం ఏదైనా యజ్ఞం లాంటి వేదకర్మ చేసినప్పుడు దాని ఫలితం వెంటనే రాదు కదా, మరి ఏమవుతుంది? ఆ కర్మ వల్ల మన ఆత్మలో ఒక కనిపించని శక్తి పుడుతుంది. కొత్తగా పుట్టిన ఆ అదృశ్య శక్తినే అపూర్వ అంటారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ అపూర్వ శక్తే మనకు ఆ కర్మ యొక్క ఫలాన్నందిస్తుందని మీమాంసకులు నమ్ముతారు. సరే, ఇప్పటిదాకా మనం మీమాంస గురించి నేర్చుకున్న ముఖ్యమైన విషయాలని ఒక్కసారి ఈ పట్టికలో చూసేద్దాం. వ్యవస్థాపకుడు జైమిని. ప్రధాన నమ్మకం వేదాలే శాశ్వతమైన సత్యం. ఇక కీలక సిద్ధాంతం అపూర్వ అంటే మనం చేసే కర్మల నుండి పుట్టే అదృశ్య శక్తి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీమాంస పాఠశాల మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రశ్నలు 62, 64 ఈ రెండింటినీ కలిపి చూద్దాం. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్నవే. రెండు కూడా భారతదేశపు పరమాణు సిద్ధాంతం మరియు దాని స్థాపకుడి గురించే.
పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వశాస్త్రమేది? ఇది 62వ ప్రశ్న. జవాబు వైశేషిక. మరి దీన్ని ఎవరు స్థాపించారు? అదే 64వ ప్రశ్న. ఆయనే మహర్షి కణాదుడు. ఆధునిక సైన్స్ మనకు చెప్పకముందే వేల సంవత్సరాల క్రితమే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కంటికి కనిపించని, ఇంకా విభజించలేని చిన్న చిన్న కణాలతో అంటే పరమాణువులతో నిర్మితమైందని ఆయన చెప్పారు. అందుకే కణాదుడిని భారతీయ అణు సిద్ధాంత పితామహుడుగా గౌరవిస్తారు. ప్రశ్న 63. శంకరుని తత్వశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? శంకరుల తత్వశాస్త్రాన్ని అద్వైతం అంటారు. అద్వైతం అంటే రెండు కానిది, ఒక్కటే అని అర్థం. దీని ప్రకారం అంతిమ సత్యం ఒక్కటే, అదే బ్రహ్మం. మనం చూసే ఈ ప్రపంచం, మనలోని నేను అనే ఆత్మ, ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ ఆ బ్రహ్మంలో భాగమేనని అద్వైతం చెబుతుంది. ఇదే సమయంలో 65వ ప్రశ్నలో అడిగినట్టుగా శంకరులను కొందరు బౌద్ధ పండితులు ప్రచ్ఛన్న బౌద్ధుడు అని కూడా పిలుస్తారు. అంటే దాగి ఉన్న బౌద్ధుడు అని. ఎందుకలా అంటారంటే ఆయన బౌద్ధమతంలోని కొన్ని ముఖ్యమైన భావనలను, వారి తార్కిక పద్ధతులను తీసుకుని వాటిని హిందూ ఆలోచనా విధానంలోకి చాలా అద్భుతంగా తీసుకువచ్చారు.